టీ కాంగ్రెస్ లో మరో వికెట్ పడిపోయింది. పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి గులాబీ కొండవ కప్పుకునేందుకు రెడీ అయిపోయారు. కేటీఆర్ ని కలిసిన ఆయన టీఆర్ఎస్ లో చేరేందుకు అంగీకారం తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీద ఉపేందర్ రెడ్డి గెలిచారు. వలసలతో షాక్ మీద ఉన్న టీ కాంగ్రెస్ నెత్తిన ఇప్పుడు మరో పిడుగుపడ్డట్టయింది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఏం జరుగుతోంది? టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష కొనసాగిస్తూనే ఉంటుందా పార్లమెంటు ఎన్నికల వరకు? ఇప్పటికే ఉపేందర్ తో కలిపి 5 వికెట్లు పడినట్టు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం జరుగుతుంది? ఋషి, తెలంగాణ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ చేరేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా పార్టీ వర్గాలకు కూడా చెప్తున్నాయి. త్వరలో ఆయన టీఆర్ఎస్ పార్టీలో అధికారికంగా చేరతారని కూడా సమాచారం ఉంటుంది. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత దాదాపు 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో టచ్ లోకి వెళ్లారు. అయితే అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవద్దని నిర్ణయం తీసుకున్నారు. అయితే అసలు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. పార్టీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే అంతా కూడా టీఆర్ఎస్ వైపు వస్తున్నారు. మరి ఒక 2-3 ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ వైపు వచ్చేందుకు అవకాశం ఉన్నట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి కొంత ఇది ఇబ్బందికర పరిణామంగానే చెప్పాల్సి ఉంటుంది. ఒక్కొక్కరు ఎమ్మెల్యేలంతా కూడా టీఆర్ఎస్ వైపు వస్తున్నారు. వీరంతా కూడా త్వరలో అధికారికంగా పార్టీ కండువా కూడా కప్పుకోబోతున్నారు. అంటే ఒకవైపు విమర్శలు వస్తున్నాయి రాఘవేంద్ర, పార్టీ వేరే పార్టీలో గెలిచిన వాళ్ళని ఎట్లా పార్టీ ఫిరాయింపుకి ప్రోత్సహిస్తారు, గతంలో ఇదే సంప్రదాయం కొనసాగించారు, ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నారని. సో ఎందుకు టీఆర్ఎస్ దీనికి సంబంధించి ఇప్పటికే మంచి మెజారిటీతో గెలిచారు, తర్వాత 2 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు, 90 చేరినా కూడా ఎందుకు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని పూర్తి స్థాయిలో పార్టీ మార్పించే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? అంటే ఋషి, టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం టీఆర్ఎస్ వైపు నుంచి ఎటువంటి ప్రయత్నాలు లేవు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే వారి అంటే నియోజకవర్గాల ఇష్యూస్ కానివ్వండి, జిల్లా స్థాయిలో ఇష్యూస్, పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్ వాటన్నిటిని బేరీజ్ వేసుకుని ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారంతా కూడా టీఆర్ఎస్ వైపు వస్తున్నారన్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మీరు అన్నట్టుగా 90 మంది ఎమ్మెల్యేల బలం టీఆర్ఎస్ పార్టీకి ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు మాకు టచ్ లోకి వచ్చారు, కానీ చేర్చుకోవద్దన్న ఆలోచన కూడా అప్పట్లో చేశామని చెప్తున్నారు. అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలోకి వస్తాము, నియోజకవర్గ సమస్యల పరిష్కారం, ఇతర అంశాలను వారంతా కూడా టీఆర్ఎస్ ముఖ్య నేతల వద్ద లేవనెత్తిన నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై చర్చించి చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్క ఎమ్మెల్యే అంతా కూడా టీఆర్ఎస్ వైపు చేస్తున్నారు. టీఆర్ఎస్ వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకోవాలని కానీ ఆపరేషన్ ఆకర్ష్ లాంటి ప్రయత్నాలు కానీ చేయలేదు. వారంతా ఇండిపెండెంట్ గానే ముఖ్యమంత్రి నాయకత్వము, అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూస్తున్నారన్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నారు. సాధారణంగా ఎమ్మెల్యేలు చెప్పే మాటే రాఘవేంద్ర, అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నాం అనేది. అంటే ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి జరగదా, లేకపోతే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి ప్రభుత్వం వైపు నుంచి నిధులు రావా అనేది ఒక ప్రశ్న. అయితే విమర్శలను ఎదుర్కోవడానికి గతంలో ఇప్పుడు ర్యాగ్ కాంతారావు కానివ్వండి, ఆత్రం సక్కులైతే మొన్న మారిన చిరుమర్తి లింగయ్య అవసరమైతే పార్టీకి రాజీనామా చేస్తాం, మళ్ళీ పోటీ చేసి గెలుస్తాం అన్నారు. హరిప్రియ నాయక్ కూడా అదే మాట అన్నారు. సో అట్లాంటి ఆలోచన ఏమైనా చేస్తోందా టీఆర్ఎస్ పార్టీ? వచ్చిన వాళ్ళతో రాజీనామాలు చేయించి మళ్ళీ ఎన్నికలకు పంపించాలనే ఆలోచన ఎక్కడైనా ఉందా? అయితే ఇప్పటి వరకు అటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్ణయం జరగలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వారంతా కూడా లేఖలు విడుదల చేస్తున్నారు. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీలో అధికారికంగా చేరే పరిస్థితి అంటే చేరిన నాడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాం కాబట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తాము, మళ్ళీ ఫ్రెష్ మ్యాండేట్ కూడా తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటివరకు అయితే వీరంతా లాంఛనంగా కలిశారు, ముఖ్యమంత్రిని కలిశారు, టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సంసిద్ధత కూడా వ్యక్తం చేశారు. అధికారికంగా పార్టీ కండువా కప్పుకునే పరిస్థితి వచ్చిన రోజు, లేకపోతే కండువా కప్పుకునే రోజు ఆ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఎమ్మెల్యేలంతా మాత్రం వచ్చేవారు అంతా కూడా రాజీనామా చేసి మళ్ళీ ఫ్రెష్ మ్యాండేట్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలు మాత్రం పంపుతున్నారు. ఇంకెంతమంది టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది రాఘవేంద్ర? అంటే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్న ప్రకారం దాదాపు 12 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారన్న విషయాన్ని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 6 మంది వరకు ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్ఎస్ వైపు వస్తున్నట్టుగా ప్రకటించారు. చూడాల్సి ఉంటుంది. కొద్దిమంది ఇంకా ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నట్టుగా తెలిసి లోక్సభ ఎన్నికలు పూర్తయ్యే లోపు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ లోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ రాఘవేంద్ర.
సో ఇది వరుసగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కో ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పుకుంటూ వెళుతున్నారు. సో ఇంకా కొంతమంది సుమారు ఇంకొక 5-6 ఎమ్మెల్యేలు అధికార పార్టీతో టచ్లో ఉన్నట్టు, వాళ్ళు కూడా ఏదో ఒక రోజు అటు కలిసి పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్ వైపు నుంచి పెద్ద ప్రయత్నం కానీ, ఆకర్షణ అనే ఒక అంశం కానీ లేకపోయినా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలే మరి అధికార పార్టీలో ఉండాలన్న ఆలోచనతో కానీ, లేకపోతే నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు తెచ్చుకోవాలనే అంశంతో కానీ అధికార పార్టీలోకి వెళుతున్నామని చెబుతున్న పరిస్థితి.